వాళ్ళందరూ. అలా చదువుకుంటూ ఆ తర్వాత గురుకుల పాఠశాలలో రాసి గురుకుల పాఠశాల వచ్చిన తర్వాత ఇక మా వారి ఎంకరేజ్మెంట్ తోటి నేనే రుద్రమదేవి గైడ్ కంపెనీని స్థాపించుకొని ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత పిల్లలందరినీ కూడా గిరిజన పాఠశాలలో వచ్చాను. అక్కడి నుంచి వైరా, ఫస్ట్ అపాయింట్మెంట్ వైరా, తర్వాత కిన్నెర్సన్ బాయ్స్, ఆ తర్వాత భద్రాచలం గర్ల్స్, అలా వస్తూ ఈ రుద్రమదేవి గైడ్ కంపెనీని చేస్తూ ఈ సర్వీస్లోకి వెళ్ళిపోయాను. మొత్తం అందరికీ ఎట్లా సర్వీస్ చేయాలి ఏంటి అనేది దాంట్లో వెళ్ళిపోయాను. అంతకుముందేమో ఎస్ఎఫ్ఐలో ఉన్నాను, రఫ్ అండ్ టఫ్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రాడికల్స్లో జాయిన్ అయ్యాను, ఇంకా రఫ్ అండ్ టఫ్. సరళా మేడం అంటే ఒక శిశింద్రి అనేవాడు, ఇక్కడ హిందీ పండి ట్రైనింగ్ చేస్తున్న మా గురువు గారు అనేవాడు అనమాట. ఎవరన్నా సరే ఎవరి జోలికన్నా పోండి కానీ సరళా జోలికి మాత్రం పోవాకుండా శిశింద్రి అనేవాడు అని. ఎవరైనా నాతో మాట్లాడాలంటే భయం. అట్లాగా ఎవరన్నా ఏదైనా అంటున్నారంటే నా పక్కన ఉండేవాళ్ళు పిల్లలు వచ్చేసి, ఎందుకంటే ఎవరి దగ్గర ఉంటే నాకు సేఫ్టీ అన్నట్టుగా. అలాగ అయిపోయి వచ్చి జాబ్లోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలకు వచ్చాక జాయింట్ సెక్రటరీగా స్టేట్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయ్యి ఆ తర్వాత అసోసియేట్ ప్రెసిడెంట్ అయ్యి తెలంగాణ ఆంధ్ర మొత్తానికి అసోసియేట్ ప్రెసిడెంట్గా మొత్తం 25 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను. యూనియన్ లీడర్ చేస్తూ కాంట్రాక్ట్ టీచర్స్ రెగ్యులైజేషను, గెస్ట్ టీచర్స్ యొక్క శాలరీ ఎన్హాన్స్మెంటు, సెక్రటరియట్ చుట్టూ 5 సంవత్సరాలు తిరిగాను. మన ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మీనారాయణ, అదే వీళ్ళు లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ కూడా అసలు సెక్రటేరియట్లో ఒక యూనియన్ లీడర్ ఇలా తిరగడం అనేది నవ్వుతో నా భవిష్యత్తు అనేవాడు. అంత తిరిగాను నేను, తిరిగి చేయించాను నేను. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఇక్కడే రిటైర్ అయ్యాను. 2014లో రిటైర్ అయ్యి ఇక ఆ తర్వాత భద్రాచలం వెళ్దాం అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక్కడే వెళ్ళిపోన్నాము, ఇక్కడే ఉండిపోయాము. నేను ఎక్కడైతే పుట్టానో మళ్ళీ అక్కడికే వచ్చి ఇక్కడే ఉంటూ మీ అందరి మధ్యలో ఇవాళ మీరు ఏదైతే గొప్పదాన్ని అని చెప్పుకుంటున్నారో నేను మీ అందరి మధ్యలో ఉండటం వల్లనే గొప్పదాన్ని అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ నేను పెన్షన్ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. టీచర్స్ సంఘాలన్నిట్లలో నాకు పరిచయాలు ఉన్నాయి. అన్ని సంఘాలతో కలిపి నేను పనిచేస్తున్నాను, టీటీఎఫ్, యూటీఎఫ్ వాళ్ళతో. ఆ తర్వాత పెన్షన్ ఆఫీస్ నుంచి చంద్రమౌళి గారు నా దగ్గరకు అక్కడికి వచ్చి చూసి మాట్లాడి మన దగ్గర రావాలి అని చెప్పేసి పట్టుబట్టి నన్ను ఒక్కసారి అనుకుంటూ, అంటే నేను కదలలే అక్కడి నుంచి. కదలకపోతే బలవంతంగా ఒకరోజు తీసుకొచ్చి మాట్లాడించారు, జాయింట్ సెక్రటరీ పెట్టారు. ఆ తర్వాత జనరల్ సెక్రటరీ అన్నారు, అయిపోయింది. ఆ తర్వాత నేను సిరాజుద్దీన్ గారి చేతిలో దృష్టిలో పడ్డాను. అది నా జీవితంలో మలుపడుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఏదున్నా సరే బంగారు పళ్ళానికైనా గోడ చెరుకు కావాలి అని మనలో ఎంతున్నా సరే మన పక్కన వాళ్ళు ఉండాలి. అట్లాగే నన్ను వాళ్ళు తీసుకొచ్చి అందరి మధ్యలో వేశారు. అందరు మంచి మనుషులు, అందరికీ అదే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరి మధ్యలో కూడా ఇమడగలిగాను. అంటే కారణం ఏంటంటే మీ అందరి యొక్క గొప్పతనం. మీ అందరి గొప్పతనం వల్లనే నేను ఈ పేరు తెచ్చుకోవడానికి కారణం అదేంది. కాకపోతే నేను కొంతమంది మా హస్బెండ్ పోయిన తర్వాత ఆయనకు వచ్చేటటువంటి 30,000 శాలరీ, మంత్లీ 30,000 పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ని ₹1 కూడా తీసుకోకుండా పేద పిల్లల చదువుల కోసం ఉపయోగిస్తాను. నా పెన్షన్లో నుంచి ఒక 10% తీసి వాళ్ళకి పెడుతున్నాను నేను. అట్లాగే ఈ సీనియర్ సిటిజన్, పెన్షనర్స్ దీనికో నేను ఖర్చు పెట్టాలి అంటే నా దగ్గర ఉన్న అమౌంట్ ఏదో ఆ బ్లూ చిప్, జియోజిత్లో ఎక్కడో ఇక్కడో పెట్టేసి దాని మీద వచ్చే కమిషన్ ఏదన్నా ఉంటే అదంతా తీసుకొచ్చేసి ఇటు మళ్ళీ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే నాకు అవసరం లేదు. నా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి చదువు ఇచ్చాను, అయిపోయింది. నా పిల్లలు ఒకటే చెప్పారు, నువ్వు మా కోసం ఏమీ ఉంచొద్దు, ఎందుకంటే నువ్వు కష్టపడి మమ్మల్ని పెంచావు, మేము సుఖంగా మా పిల్లల్ని పెంచుకుంటున్నాము, ఆ స్థాయి నువ్వు మాకు ఇచ్చావు. కాబట్టి ఇంకేమొద్దు, నీకు మాకు సర్వీస్ చేసే టైం లేదు, నీకున్నది కాబట్టి నువ్వు చేయి, నీకు ఏదైనా సహాయం కావాలంటే మేము చేస్తాము అని నా పిల్లలు ఎస్యూరెన్స్ ఇచ్చిన మీదట నేను
చేస్తున్నా. ఇప్పటికి కూడా నా పిల్లలు కానీ, నా కొడుకు కానీ, కోడలు కానీ, మా అల్లుడు కానీ, కూతురు కానీ నా మాటను మీరి ఎప్పుడూ ప్రవర్తించరు. ఏది ఉన్నా సరే, ఏది ఎవరికి ఏం కావాలన్నా నన్ను అడిగిన తర్వాత అంటాను. నేనేమంటా అంటే, మీకు ఇది అవసరమా, కొనుక్కుంటాం, ఇది మీకు అవసరమా, అవసరం తీసుకో అంతే. ఇక నేను పెళ్ళయి నేను జాబ్లోకి వచ్చిన తర్వాత మా వారు ఫస్ట్ శాలరీ తీసుకెళ్ళి ఇచ్చా. నేను ఇస్తే పిచ్చా నీకేమన్నా, నువ్వు కష్టపడి చదువుకున్నావు, నీ శాలరీ తీసుకొచ్చి నాకు ఇవ్వడం ఏంటి, అవసరం లేదు. ఆయన శాలరీ నాకు ఇచ్చి పాకెట్ మనీ 5,000 తీసుకునేవారు. ఇక నేను ఏం చేశాను, ఆయన శాలరీ నా శాలరీ నేను ఏం చేశాను, ఎవరికి పెట్టాను, ఏం చేశాను, ఏం అడగరు. ఎందుకు అడగట్లేదని కూడా అడిగా. ఎందుకు ఎప్పుడు అడగరు అసలు అంటే, నాకెందుకమ్మా అసలు, వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అందరినీ నువ్వే చూసుకుంటున్నావు కదా, నాకేం అవసరం, ఆయన బట్టలు కూడా నేనే కొనాలి, ఏది లేకపోయినా సరే నా బట్టలు లేవని కూడా అడగరు అనమాట. ఏం ఒకసారి అని అడగరా, మేము కొనుక్కుంటే అడగరా అంటే, నువ్వే వేస్తావు కదా నాకెందుకు అంతే. అట్లాగా మేమిద్దరం చాలా హ్యాపీగా, అంటే ఏ డబ్బు అవసరం లేదు, మనసులు కలిసి సుఖంగా ఉండొచ్చు అనేది మా ఇద్దరి భావన. మేము అట్లాగే ఉన్నాం, మాకు డబ్బులతో సంబంధం లేదు. మాకున్నది మేము కష్టపడ్డాము, మేము ఆ శాలరీస్తోనే నడుస్తున్నాం, ఇవాళ పెన్షన్స్తోనే నడుస్తున్నాం, ఎవరిని రూపాయి ఆశించము. మాకు చేతనైన దాంట్లో 10 మందికి సాయం చేస్తాము అంతే. ఎక్కువ మంది పిల్లల్ని నేను ఎడ్యుకేషన్ గురించే నేను ఖర్చు పెడతాను. ఎందుకంటే ఒక పేద విద్యార్థికి ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని బట్టలు ఇచ్చినా, ఏవి ఇచ్చినా కాసేపట్లో పోతాయి, కొన్ని రోజుల్లో పోతాయి. కానీ ఒక విద్యార్థికి చదువునిస్తే ఆ కుటుంబం బాగుపడితే తరతరాలు బాగుపడతాయి. కాబట్టి ఆ తరతరాలను బాగు చేయడం కోసం మాత్రమే నేను డబ్బులు ఖర్చు పెడతాను. వేరే వాళ్ళు వచ్చేసి నువ్వు అందరికి పెడతావు కదమ్మా మాకు ఇవి అంటారు. నేను మా బృందావనంలో చాలా ప్రోగ్రాంలు జరుగుతాయి, వేలకు వేయిస్తూ ఉంటారు అన్నదానం అనేది. నేను ఇవ్వను, 500 1000 ఇస్తాను. నన్ను అడగరు కూడా ఎవరు, ఎందుకంటే అందరికి బయట పెట్టుకుందని ఇట్లాంటి వాళ్ళకి పెట్టదు, లగ్జరీ ఖర్చులు పెట్టదు అని అందరికీ తెలుసు. నన్ను అడగరు, కానీ అందరూ నన్ను గౌరవిస్తారు అక్కడ. అందరూ కూడా అక్కడ కూడా అంతే, బృందావనంలో కూడా అంత పెద్ద సొసైటీలో కూడా నన్ను ఒక పెద్దదానిలాగా, ఇంటికి పెద్దది. బృందావనంలో 272 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం వాళ్ళు అందరూ ఒక పెద్దదానిలాగా నన్ను చూసుకున్నాడు. ఆ కమిటీ ఉన్నా సరే, కమిటీ కూడా నా మాట ఏదైతే ఉంటుందో అదే వాళ్ళు చేస్తారు, ఎవరు చెప్పినా వినరు. అది ఉన్నది కాబట్టే నేను ఈ రోజున వరంగల్లో నేను నిలవగలుగుతున్నా, నేను ఉండగలుగుతున్నా. ఆ తర్వాత మీ మధ్యలో పడ్డాను, మీ మంచితనంతో నేను ఇంత అయ్యాను. ఇక ముందు కూడా మీ అందరి, మీ సోదరీమణుల యొక్క మీతో కలిసి ఈ జీవితం ఇలా గడిచిపోవాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇంతకంటే నాకు ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ఈ సన్మానానికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.